పిఠాపురం శ్రీ మహాలక్ష్మి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవాలు రెండవ రోజు ఘనంగా జరుగుతున్నాయి. శృంగేరి శంకర మఠానికి చెందిన పిఠాపురం పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారాలయంలో ఆలయ ఉత్తరాధికారి వాగ్దేవి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఇంద్రకంటి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న పంచమ వార్షిక ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజున అమ్మవారికి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ప్రత్యేకంగా వివాహం కాని వారి కోసం, అలాగే మంచి దాంపత్యం కోసం కళత్ర శాంతి తదితర హోమాలు, అమ్మవారి స్తోత్ర పారాయణలు ఘనంగా జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. శృంగేరి శంకరమఠం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవములు వైభవంగా ప్రారంభమై రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు ఉదయాన్నే అమ్మవారికి అభిషేకం, అర్చామూర్తికి అభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా సహస్రనామార్చన, లక్ష్మీ సహస్రనామాలని అర్చన చేయడం జరిగింది. సహస్ర సంఖ్యాకంగా శ్రీ సూక్తాలను పారాయణ చేస్తూ ఉన్నారు. అలాగే సంపూర్ణ యజుర్వేద పారాయణ కూడా చేయడం జరుగుతూ ఉంది. లక్ష్మీ మూలమంత్ర అనుష్ఠానాలు, శ్రీ సూక్త పారాయణ ఇవన్నీ జరుగుతున్నాయి. నవావరణార్చన ఇవన్నీ కూడా. అలాగే ఈవేళ ప్రత్యేకంగా వివాహం కాని వారు ఎంతోమంది లోకంలో ఉండడం వలన నూతన వధూవరులు ఎవరైతే ఉంటారో వారందరికీ ఇక్కడ కూర్చోబెట్టి కలత్ర శాంతి, త్వరగా వివాహం కావాలని, ఆడవాళ్ళకి మంచి వరుడు దొరకాలని, అదేవిధంగా పురుషునికి మంచి భార్య లభించాలని కలత్ర శాంతి, కన్యాపాశుపత, వరపాశుపత మంత్రాలని సంపుటితం చేసి ఇక్కడ యజ్ఞాన్ని, హోమాన్ని చేయడం జరిగింది. ఈ హోమంలో అనేక మంది వధూవరులు పాల్గొనడం కూడా జరిగింది. వారందరి చేత కాత్యాయని వ్రతం పూజ చేయించి, అలాగే కృష్ణానుగ్రహం కోసం పూజ చేయించడం జరిగింది. రేపటి రోజున అక్షయ తృతీయను పురస్కరించుకొని అమ్మవారి ఆవిర్భావం, ఇక్కడ ప్రతిష్టాపన కార్యక్రమం అంతా కూడా ఆ అక్షయ తృతీయ నాడు జరిగింది కనుక ఆ రోజున ఒక 108 లీటర్ల పాలతోటి